హలో అండి. మైదా పిండితో గవ్వలు చేసుకున్నాం. చూడండి, 1 కప్పు మైదా పిండి తీసుకున్నాను. అదే కప్పుతో సగం కప్పు బన్సీ రవ్వ అండి. ఇది లైట్గా వేయించుకున్నాం. ఇప్పుడు మనము ఆయిల్ 2 స్పూన్లు తీసుకున్నానండి. ఇది కూడా కాస్త వేడి పెట్టి పిండిలో అంతా కలిపేద్దాం. బెల్లం అండి 1 కప్పు తీసుకున్నాను. మనం ఏ కప్పుతో అయితే మైదా పిండి తీసుకుంటామో అదే కప్పుతో 1 కప్పు బెల్లం తీసుకున్నాను. కాస్తంట రుచికి తగ్గట్టు కొంచెం సాల్టు, అటుపక్క సోడా పొడి అండి, వంట సోడా పొడి 1 చిటికెడు. మీరు ఎంత క్వాంటిటీలో తీసుకుంటారో ఇవి సాల్ట్ వంట సోడా పొడి అనేది కొంచెమే తీసుకోవాలండి. అప్పుడే టేస్ట్ బాగుంటాయి గవ్వలు. రవ్వ ఎక్కువ వేడి పెట్టనవసరం లేదండి. కాస్తంత మనం పట్టుకుంటే వేడైతే చాలు. ఇప్పుడు ఈ పిండిలో ఇవన్నీ కలిపేసుకున్నామండి. దీనికి తగ్గట్టు కాస్తంత ఆయిల్ కూడా చూపించాను కదా, 2 స్పూన్లు ఆయిల్ వేసేసి మొత్తం పిండి కలుపుకున్నాం. ఈ ఆయిల్ పిండికి పట్టేటట్టు అంతా అట్లా కలిపేసినాక, పిండికి ఆయిల్ పట్టినాక మళ్ళీ వాటర్ వేసి కలుపుకున్నామండి. పిండి కొంచెం కొంచెంగా నార్మల్ వాటరేనండి, వేడి నీళ్ళేం కాదు. ఇక్కడ తీసుకున్నాను చూడండి, నార్మల్ నీళ్ళే. చూడండి, పిండి అయితే ఇట్లా కలుపుకోవాలన్నమాట. ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసి తర్వాత చిన్న చిన్న ఉంటలు చేసుకున్నాము. సాఫ్ట్గా ఇట్లా వస్తాయండి. ఇట్లా చిన్న చిన్న ఉంటలు చేసుకోవాలి. ఫుల్ గ్లాస్ నీళ్ళు తీసుకుంటే 1/2 గ్లాస్ వాటర్ పట్టినాయండి మనకు. ఈ లోపల కాసేపు మూత పెట్టేసి మనం ఉన్నిద్దాము. తర్వాత ఉంటలు చేసుకున్నాము. చూడండి, పిండి అయితే బాగా నానింది. ఇప్పుడు చిన్న చిన్నవి ఉంటలు చేసుకున్నాం. మరీ పెద్దవి లేకుండా ఈ సైజులో అన్ని ఉంటలు చేసేద్దామండి. ఉంటలు చేసేదానికి కాస్త లేట్ అవుతుంది. ఇలా అన్ని ఉంటలు చేసేసుకున్నాక ఇలా ఇది తీసుకోవాలండి. ఇట్లా గవ్వలు చేసేది తీసుకొని దీనికి ఆయిల్ పట్టించేసి ఇలా అన్నీ ఒక్కొక్కటి ఇలా అనుకుంటే చూడండి గవ్వలాగా వస్తుంది, నీట్గా వస్తుంది. ఇలా లేకన్నా ఉంటేనా దువ్వెనతో కానీ ఇట్లా అన్నీ చేసేసుకోవాలండి. ఇట్లా వచ్చేస్తుంది. ఒక్కసారి అంటే నీట్గా వచ్చేస్తుంది అన్నమాట. ఫోర్క్తో కానీ అట్లా నీట్గా వచ్చేస్తాయండి. ఇలా అన్నీ నొక్కేసుకోవాలి. చూడండి ఎంత బాగా వస్తున్నాయో గవ్వ. గవ్వలు చిన్నవిగా చేసుకుంటేనే బాగా టేస్ట్ వస్తాయండి, పతలాగా అందు. గ్రామ్స్లలో అయితేనా 500 గ్రామ్స్కు 300 గ్రామ్స్ బెల్లం పడుతుందండి. కప్పులలో అయితేనా ఇట్లా 1.5 కప్పుకు ఇది కూడా ఎక్కువే అవుతుంది. మరి అంత ఎక్కువ తీపి ఉన్నే బాగుండవన్నమాట. లైట్గా తీపి ఉంటేనే బాగుంటాయి. నేనైతే ఎప్పుడు ఇట్లానే చేస్తాను. మీకు కూడా నచ్చితే ఇలాగే చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఇలా చేసేసి ఆయిల్ పెట్టేసి ఇవన్నీ కాల్చుకున్నామండి. ఒక్కొక్కసారి ఇవి పేలుతాయి అన్నమాట. మరీ ఆయిల్ ఎక్కువ హీట్ లేకుండా కాస్తంత వేడైనాక మళ్ళీ తగ్గించేసి మళ్ళీ ఇవి వేసుకున్నాము గవ్వలు. తర్వాత బెల్లం పాకం పట్టుకున్నామండి. పాకం కూడా ఎక్కువ లేదు. చూడండి, అలా ఒకటి ఫస్ట్ వేసి ఆయిల్ కాగిందని తెలిసినాక మిగతాటివన్నీ ఒకేసారి వేసుకోవచ్చండి. ఏమి ఒకదానికొకటి ఏమి అంటుకోవన్నమాట. ఇవి అన్నీ ఒకేసారి చేసి ఆడబెట్టేసుకొని అన్నీ ఒకేసారి ఇలా వదిలేసుకోవచ్చు అన్నమాట. ఆయిల్లో జాగ్రత్తగా వేసిన వెంటనే కదిలియద్దు. కాసేపు ఉన్నాక తర్వాత కదిలియాలండి. ఇటు అటు తిప్పాలి. చూడండి, ఈ కలర్ లేక వచ్చినాక తీసేసేయాలన్నమాట. ఏగుతుంటేనే ఎంత గలగల అని ఉన్నాయి. చూడండి, ఇలాగే మిగతాటివి కూడా అన్నీ వేసేసుకున్నాం. తర్వాత పావు పట్టుకున్నామండి. చూడండి, ఒక గిన్నెలోకి బెల్లం వేసేసి 1/2 గ్లాస్ నీళ్ళు వేసేద్దాం. బెల్లం కరిగినాక వడగట్టుకున్నామండి పక్కకు. బెల్లం ఇట్లా కరిగితే చాలు. వేరే గిన్నెలోకి వడగట్టేసుకున్నాం కాసేపు అట్లా కరిగినాక. చూడండి, ఇలా అయితే వడగట్టేసుకోవాలి అంతా బెల్లం నీళ్ళు. ఇప్పుడు మళ్ళీ పెనము దానిపైన పెట్టుకున్నామండి, స్టవ్ పైన పెట్టుకున్నాం. చూడండి, ఏమన్నా అలా నల్లతో ఉంటే వచ్చేస్తుందన్నమాట ఫస్ట్ వడగట్టుకుంటే. చూడండి, బెల్లం నీళ్ళు మరుగుతున్నాయి. పాకం ఏం రానవసరం లేదండి. ఊరికే లైట్గా చేత్తో అలా పట్టుకొని అలా అంటే చాలు. చూపిస్తాను నేను ఇప్పుడు మీకు ఎలా రావాలనో పాకము. మనం వేసిన వాటరు అంతా ఎగిరిపోయి ఈ మాదిరి నురుగొచ్చి మళ్ళీ అణిగిపోతుందండి. అప్పుడే
సరిపోతుందన్నమాట. ఆ పాకం సరిపోతుంది, ఎక్కువ పాకం అవసరం లేదు. చూడండి ఆ మాదిరి నిలబెడితే సరిపోతుందన్నమాట పాకము. ఇప్పుడు గవ్వలు వేసేసుకున్నాము. తీగ పాకం అండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు గవ్వలు వేసి అన్నీ ఒకసారి అంతా కలుపుకున్నాము. చూడండి ఇలా గవ్వలు వేసేసి కలిపి కాసేపు వదిలేయాలండి. కాసేపు 10 నిమిషాలు అట్ట పక్కన పెట్టాలి. పాకం అంతా గవ్వలకు పడుతుంది. చూడండి ఇంతే అండి, చూపిస్తాను. 10 నిమిషాలు ఆగినాక తర్వాత చూద్దాం. చూడండి గవ్వలు అయితే ఇంత బాగా వచ్చినాయి అన్నమాట. మీరు ఒకవేళ చేతికి అంటుకుంటుంది అనుకునేటికంటేనా పాకము 1 స్పూన్ నెయ్యి వేసుకోండి పాకంలో. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో, చాలా టేస్ట్గా ఉన్నాయండి. మీరు కూడా నచ్చితే ఇలాగే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.